పోయిన వారం ఇంకోటి ఏదో పొడిగిస్తున్నాను, లేదు అది తర్వాత పొడిగిన పొడిగిస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వచనాన్ని అందరూ చదవండి. మళ్ళీ చదవండి. మరోసారి అందరూ గట్టిగా కలిసికట్టుగా చదవండి. కొంతమంది చదువుతున్నారు. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి మీకు స్తోత్రములు. ఇంతవరకు మీ సన్నిధిలో పాడాము, స్తుతించాము, ఘనపరిచాము, మహిమపరిచాము. ఈ సమయంలో నిమిత్తుడు వాక్యపు జీవపు రొట్టె కొరకు మీ సన్నిధిలో ఎంతో ఆశతో కనిపెడుతున్నాము నాయన. నిమిత్తుల రొట్టె మమ్మల్ని బ్రతికింప చేస్తూ ఉన్నది. మా ఆత్మీయ జీవితములకు అది ఆహారం. నీవు విరిచి పంచి మా నోటికి అందించమని వేడుకొనుతున్నాం ప్రభు. దానిని విరుస్తూ నా చేతికి ఇచ్చుతుండగా నేను దానిని అందుకొని సంపూర్ణంగా నీ ప్రజలకు పంచడానికి సత్తువ, శక్తి, జ్ఞానము, బలము దయచేయండి. నన్ను మీ శిలువ చాటును దాయండి. మీ ఆత్మచేత అభిషేకించండి. మీ నోటికి బోరగా వాడుకోనండి ప్రభువా. నన్ను ముట్టండి, నా నాలుకను ముట్టండి, నా గొంతును ముట్టండి, నా దేహాన్ని ముట్టండి. మీ ఆత్మచేత అభిషేకించండి. మీ నోటికి బోరగా వాడుకోనండి. నాలో నుండి మీ స్వరాన్ని నీ ప్రజలకు వినిపించి వినికిడిలో ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంఘమా, దేవుని పిల్లలారా, మనము దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నాం. బలులు అర్పించుట, ప్రార్థన ఒక బలి. ప్రార్థన ఒక బలి. స్తుతి అర్పణము ఒక బలి. స్తుతులు అర్పించడం ఒక బలి. ఆ బలి అర్పణగా దానిని చెబుతూ ఉంటారు. మన స్తుతులు కానీ మన ప్రార్థనలు కానీ శ్రేష్టమైన బలులుగా మార్చబడినప్పుడే వాటిని ఆయన అంగీకరిస్తారు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యెహోవాకు హేయములు. అందరూ దేవునికి స్తోత్రాలు చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుడు ఎవరు? భక్తిహీనుడు ఎవరు? ప్రార్థనలో నుండి, భక్తి జీవితంలో నుండి జారిపోయిన వాడు, రక్షణ జీవితాన్ని పోగొట్టుకున్నవాడు, వాక్యమునకు అవిధేయుడైన వాడు, వాక్యానుసారముగా కాకుండా తన ఇష్టానుసారముగా తనకు నచ్చినట్టుగా బ్రతికేవాడు భక్తిహీనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం హాస్పిటల్కి వెళ్తాం, టెస్టులు చేస్తారు. ముందు చేసే టెస్ట్ ఏంటంటే రక్త పరీక్షల్లో నీ శరీరంలో ఉన్న రక్తం ఎంత ఉంది. ఇప్పుడు భాష మారిపోయింది కాబట్టి దాన్ని హిమోగ్లోబిన్ అది ఇది అంటుంటారు. పూర్వకాలం అయితే రక్తం తప్పుకుందండి అని చెప్పేవాడు.
అంటే దానికి అర్థం ఏంటంటే తెలుసా? రక్తహీనత. శరీరంలో రక్తం తగ్గడం అంటే రక్తహీనత. మన జీవితంలో భక్తి తగ్గడం చెప్పండి, భక్తిహీనత. ప్రార్థన తగ్గడం ప్రార్థనాహీనత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుల యొక్క బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనుల యొక్క బలి యెహోవాకు హేయము. ఆ దానిని ఆయన ముట్టుకోడు, హేయమైన దానిని ముట్టుకోడు ఆయన. దాన్ని ధరికి రానివ్వడం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మీకు ఏదైనా అనుమానం ఉంటే అడిగేయండి నన్ను. ఇప్పుడు ఆయనకు హేయమైనవి ఏమిటి? ఈ సామెతల గ్రంథంలోని 6వ అధ్యాయంలో యెహోవాకు హేయమైనవి 6 కలవి, అవి 7 కలవు అంటున్నాడు. 6వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుతాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అదేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాడిని పలుకు అబద్ధ సాక్షియు, 7వది అన్నదమ్ములను జగడములు పుట్టించువాడులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాసుకోండి, అవన్నీ గుర్తుపెట్టుకోండి. దేవునికి అసహ్యమైనవి, దేవునికి హేయమైనవి. ఇవన్నీ చేసేవాడు ఎవరంటే భక్తిహీనుడు. ఆ భక్తిహీనుడు యొక్క బలులు యెహోవాకు హేయములు. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయనకి హేయమైన స్థితిలో ఉండి, ఆయనకు నచ్చని స్థితిలో ఉండి, ఎంత ముక్కు చీవినా, ఎంత చెమటొచ్చినా, ఎంత హడావుడి చేసినా అవన్నీ ఎలాంటివట? హేయము, హేయము, హేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక అసహ్యమైన మాట చెప్తున్నా. ఇళ్లలో చంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమందో చేయొద్దండి. మీ ఇళ్లలో చంటి పిల్లలు ఉన్నవాళ్ళు చేయొచ్చలే తొందరగా. మీరు భోజనం కంచం పెట్టుకుని భోజనం చేస్తున్నారు. మీ పిల్లలు ఆడుకుంటూ సరిగ్గా కంచం పక్కనే దొరికేదండి. ఎలా ఉంటుంది? హేయమంటే అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇది మీరు భోజనం ఆ పిల్లల్ని ఊరుకుంటారు మీరు మామూలుగా. అమ్మోయ్ నా చిలక, నా పండు, నా బంగారం, నా కొంగు, అది ఇది అని ఎత్తుకున్నావు కదా, ముద్రాడచ్చు కదా, ఎవరిని ఏమన్నావు కదా. నువ్వు సరిగ్గా నీ కంచం తింటాడుగా కంచం పక్కన కూర్చున్నాడు. ఏం చేస్తావు? నా పండు, నీ దొడ్డుకున్న పండే అన్నా. దెబ్బి దెబ్బి బాధేస్తాం. అడిగి అందేది సార్, అడిగి అందేది సార్. అదెంత హేయమో నీకు. ఇదిగో ఇలాంటివన్నీ ఆయన దృష్టిలో హేయములు. ఎలాంటివి? ఎలాంటివి? అహంకార దృష్టి. ఏంటి? అహంకార దృష్టి.
మన బ్రతుకుల్లో ఎంతమందికి అహంకారం ఉందో, ఎంతమంది బ్రతుకుల్లో ఆ అహంకారం కనబడుతున్నదో. 131 కీర్తనలో ఎందులో ఓ శ్రేష్టమైన మాట ఉంటుంది చూడండి. 131 కీర్తన చదవండి. కనబడదు. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు నీకు చూసినవి కావు. నాకు అందరి వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుతాం. హల్లెలూయా. కీర్తనకారుడు దావీదు గారు ఏమంటున్నాడు? నా హృదయం అలాంటిది కాదు, అహంకారము కలది కాదు. నా హృదయము విరిగి నలిగిన హృదయం. అహంకారమైన హృదయం దేవునికి పనికిరాదు. దేవునికి ఇష్టమైనది ఏది అంటే విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైనది. అందరూ దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు దావీదు గారు? నా హృదయం అహంకారం కాదు, నా కన్నులు నీకు చూసినవి కావు. మీద చూడటం అంటే గొప్ప వాటిని ఆశించడం లేదు. నాకు అందరి వాటిని ఆశించడం లేదు. అందరి వాటిని ఆశించే వాళ్ళమే మనం అందరం, నాతో సహితం. ఏం ఆశిస్తున్నాం చెప్పండి? అందరి వాటిని పదవులు ఆశించేవాడు, ధనాన్ని ఆశించేవాడు, భవనాలు భవంతులు ఆశించేవాడు, ఏదేదో 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 ఆశించేవాడు. దేన్ని ఆశిస్తున్నాం కుటుంబం? ఏటయ్యి అన్నయ్య? ఓ నక్క ద్రాక్ష తోటలోకి వెళ్ళింది. ఆ ద్రాక్ష తోట అంతా తిరిగింది. బయటకు వచ్చేటప్పటికి ఇంకా కొన్ని నక్కలు వచ్చినాయి. నక్కలు వచ్చేటప్పటికి అయ్యానే దొరుకుతున్నాయా ద్రాక్షలో అంది. అని పొలగానే అన్నాడు అంది. ఏంటో తెలుసా? అందరికి అందలే. అందుకే సామెత వచ్చిందో తెలుసా? అందరి ద్రాక్ష పొల్లనా. అందరి ద్రాక్ష పొల్లనా. ఇప్పుడు ఏం చేస్తున్నారు నాకు తెలియదు కానీ మేము చదువుకునే రోజుల్లో ఆడపిల్లలు ఎదుటి అందరికీ పేరు పెట్టేవారు. వీళ్ళు ఏదో మహా సౌందర్యవతులాగా, ఆ ఎదుటోళ్ళు మాత్రం అమ్ముకేట అలా ఉంటుంది, అమ్ముకేట అలా ఉంటుంది, ఆ చెవిలేట అలా ఉంటుంది. దీనికి ఎందుకంట? దీని ముక్కి చూసుకోవచ్చు కదా, దీని రంగు చూసుకోవచ్చు కదా, దీని చెవులు కూడా చూసుకోవచ్చు కదా. కానీ ఎవరు తీరాడుతుంది? పెళ్లి సంబంధం వచ్చిందంటే పెళ్లి చుట్టాలు వచ్చారంటే పెళ్లి అది నచ్చుద్దండి. అసలా నేను ముందు చెప్తున్నాను కదా, అసలా అంటే ఏంటి? అదేంటో చెప్పండి, అదేంటో చెప్పండి. అసూయ, అసూయ. దావీదు అంటున్నాడు, నా హృదయము అహంకారము కలది కాదు, నాకు అందరి వాటి కోసం నేను ఆశించడం లేదు. ఈ మాట దావీదు ఎందుకు చెప్పాడో అని ఎంత దీనంగా విధేయుడిగా చెప్పాడో.
దావీదు బాలుడిగా ఉండి అరణ్యములో తండ్రి మందలను కాస్తూ ఉన్నప్పుడు సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు. ఒక్కడే మందలన్నీ కాచేవాడు. ఆ మందలన్నీ కాయడానికి ఆ గొర్రెలన్నిటినీ చక్కగా తను కూర్చోబెట్టుకోవడానికి అతను కొన్న ఆయుధం ఏంటో తెలుసా? పాట, సితారా వాయించేవాడు. అతను సితారా వాయిస్తే వాయింపుని బట్టి పడుకునేవి, వాయింపుని బట్టి లేచేవి, వాయింపుని బట్టి మేత వేసేవి, వాయింపుని బట్టి నీళ్లు త్రాగేవి, వాయింపుని బట్టి మరలా తిరిగి దొడ్డిలోనికి చేరిపోయేది. బట్ ఆ ప్రాక్టీస్ చేశాడు. తాను ఎంతసేపు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే, నా ప్రభువు నా తండ్రి గొర్రెల కాపరి, నేను కూడా గొర్రెల కాపరిగా ఉంటాను. అందుకే అన్నానంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు. దేవునికి స్తోత్రం. యెహోవా నా కాపరి, నాకు
పైకి మాత్రమే కొందరు కళ్ళు ఉంటాయి, కింద కనబడలేదు. కింద కనబడకుండా నెత్తి మీద కళ్ళు పెట్టుకుని నడిచేవాని పరిస్థితి ఏంటో తెలుసా? గోతులు పడతారు, గోతులు పడతారు. అని కళ్ళు ఎత్తికెక్కినీరా అంటారు. చిన్నప్పుడు అన్నీ గుంటలు అయ్యాయి కదా, రోడ్లు లేవు. తర్వాత కంకర పోసారు. ఆ కంకర రోడ్లు కూడా లేనప్పుడు మట్టి రోడ్లు అయ్యి ఆ పేటలో అప్పుడప్పుడు పడిపోవడం అది జరిగేది. మా అమ్మ ఏమనేది తెలుసా? కళ్ళు ఎత్తి వేసుకుని వస్తున్నాడురా, నేను పడిపోయి దెబ్బతో వస్తే మా చేతులు మా కళ్ళు కొట్టుకుపోయి వస్తే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటుంటే, ఏంట్రా పడిపోయాను, కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నట్టుగా. ఇది దెబ్బతో ఇంకేం సమాధానం చెప్పాలో? అంటే కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే మనం ఏమవుతాం? పడతాం. ఎక్కడ పడతామో, ఎప్పుడు పడతామో, ఎలా పడతామో, ఏమవుద్దో మనకేమి తెలియదు. దిక్కులు చూస్తూ మోటార్ సైకిల్ నడపడం వల్ల ఎంతో మంది లారీల్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఆ స్కూల్ పిల్లలు వెళ్తున్నప్పుడు మోటార్ సైకిల్ వేసుకుని బయలుదేరి వస్తున్నారు. ఇలా చూసి చెట్లు పడుకున్నాడు ఉన్నారు. నీ చూపు ఎక్కడ? నీ దృష్టి ఎక్కడ? నీ దృష్టి, నా దృష్టి, నీ చూపు, నా చూపు ఎవరి మీద ఉండాలంటే ప్రభు యేసు మీద, ఆయన మీద గురిపెట్టి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వైపు చూస్తే నడిస్తే మనకి ఏ భయము ఉండదు. నా కన్నులు మీదు చూచినవి కావు, ఆ పైన వాటిని కోరుకునేవి కావు. పైన వాటిని కొన్ని కోరాడు. ఎవరి కొరకు కోరాడంటే కేవలము దేవుని మహిమ కొరకే. అది ఎప్పుడు? గొల్యాతు దగ్గర. గొల్యాతు దగ్గర గొల్యాతుని చూచి అంటున్నాడు, చిన్న పిల్లవాడు వీడు, 13-14 ఏళ్ళ వయసు ఉంటుంది, మహా ఆజాను బాహుడు, రాక్షసులకు కనబడుతున్నాడు. ఆఖరికి రాజుగారు కూడా పారిపోయి దాక్కున్నాడు. యుద్ధం పేరు మీద వస్తున్నాడు కానీ వాడు ఒక్కడే కండిషన్ పెట్టాడు, యుద్ధం వద్దు, జనాన్ని చంపడం ఎందుకు? ఆడెంత మంచోడు నా దృష్టి, నేను అనుకుంటున్నా. గొల్యాతు జనాన్ని అటు ఇటు మనం యుద్ధం చేసుకుని చంపుకోవడం ఎందుకు? ఒకటి పంపండి నా మీదకే, నన్ను చంపితే మొత్తం ఫిలిస్తీన్లందరినీ నన్ను ఓడిస్తే చాలు, నన్ను ఫిలిస్తీన్లందరినీ ఓడించేసినట్టే, నా దగ్గర అన్నట్టే. వీళ్ళందరూ ఏమైపోయారు? ఇశ్రాయేలీయులు అందరూ బేకలు అయిపోయి రోజు ప్రతి దినము వస్తున్నాడు, అందరూ పారిపోతున్నారు. ఓ రోజు వచ్చాడు ఈయన, ఎవరో దావీదు గారు, చిన్న చెడ్డి, పైన చిన్న వస్త్రం, చేతిలో కర్ర, ఇంకేమో పొట్లోనేమో వడిసెల రాయి, వడిసెల రాయలేవు, వడిసెల ఉందంతే. వచ్చాడు, వాళ్ళ నాన్న పంపాడు, అక్కడ యుద్ధం జరుగుతుందిరా, మీ అన్నయ్యలో ఆ యుద్ధంలో ఉన్నారా, వాళ్ళకి సరైన తిండి ఉందో లేదో, పట్టుకెళ్ళి జున్ను, ఈ పేలాలో ఇవన్నీ ఇచ్చిరా అని పంపాడు. వచ్చాడు, అన్నయ్య కోసం ఎదుగుతున్నాడు. ఈ హడావుడి చూసి వాళ్ళందరూ బెదిరిపోతాం చూసి అడిగాడు, ఏంటి గొడవ ఏంటని అడిగితే, ఇలా ప్రతిరోజు వస్తున్నాడు వాడు, ఎన్ని రోజులు కనపడుతున్నాడంట. గొల్యాతు 2 రోజులు కనపడ్డాడు.
40 రోజులు ఎన్నో రోజులు కనపడ్డాడు. చూడండి అక్కడ ఉంటుంది. ఇప్పుడు అదంతా ఎందుకు తక్కువ చుట్టూ ఇప్పుడు దొరికిందా? నాకు 40 రోజులు అని గుర్తుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15-16 వచ్చిన. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుతూ సౌలు వద్దకు తిరిగిపోవచ్చు వచ్చుతూ ఉండేను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుతూ 40 దినములు తన్ను తాను అగ్గుపరుచుకొనుచూ వచ్చెను. ఒక రోజు 2 రోజుల 40 రోజులు. పొద్దున్న కనపడేవాడంట, సాయంత్రం కనపడేవాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో 40 రోజుల బహుశా దావీదు వచ్చాడు. ఏంట్రా అని అడిగాడు. ఇలా వస్తున్నాడని చెప్పారు. మరి ఏంటి సంగతి అన్నాడు. ఈయన చంపేస్తే రాజుగారు సౌలు గారు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడంట అని చెప్పారు. ఓహో అలాగా అన్నాడు. ఎంతమంది వాళ్ళ అన్నయ్య అప్పుడు చూశాడు. ఇక్కడ ఏం పని రా నీకు అని అడిగాడు. ఆ పక్క పోయాడు. వాళ్ళ అన్నగారు ఏమన్నాడో తెలుసా, నీకు కేరెక్కువరా, నువ్వు రాజుగారి సన్నిధిలో వీణ వాయిస్తున్నాను, నీకు గేరెక్కువైపోయింది, నువ్వు ఎంత గర్విష్ఠుడువో, నువ్వెవరిని లెక్క చేయవు పాపంగా అన్నాడు. మరో పక్క వచ్చాడు. అక్కడ అడిగాడు. అక్కడ వారు ఇచ్చే వార్త అన్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను తిరస్కరించుటకు వాడు వ్యాపారి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కూర్చున్నటువంటి దేవుని ప్రజలను కూర్చిన రాశం, దేవుని పక్షమున నిలబడడానికి నిశ్చయత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారి కూతురు చేసుకోవడం కాదు ముఖ్యమై కావాల్సింది. ఎవరు ఏం చేయాలి? ఫిలిష్తీయుడు ఎవరిని తిరస్కరిస్తున్నాడు? జీవము కలిగిన దేవుని తిరస్కరించుటకు వాడు. నేను వాటితో యుద్ధం చేస్తాను. వీళ్ళందరూ భయపెట్టుకుంటున్నారు. ఈ వార్త రాజుగారి దగ్గరికి వెళ్తే అక్కడ రమ్మన్నారు, తీసుకెళ్ళారు. ఆ రాజుగారు ఏం చేశాడు, వీటికి డ్రెస్ ఇచ్చేసాడు. ఏ డ్రెస్? యుద్ధ కవచాలు అవన్నీ ఆయన దొరికేశాడు. ఆయనే ఇశ్రాయేలులో పొడిగంటోడు. ఈ పొడిగంటోడు ఆయన వేసుకునేటప్పటికి అందులో ఓలలాడిపోతున్నాయి. దాంట్లో నడవలేకపోతున్నాడు. అవన్నీ పీకేస్ అన్నాడు, ఇవి నాకు వాడుక లేవు. నేను ఎలా ఉన్నానో అలాగే నన్ను ఎలా వాడుకుంటున్నా దేవుడు, అలాగే నేను వాడిని ఎదిరించడానికి
వెళ్తాను. మీరు కూడా ఏమనుకుంటున్నారంటే చాలామంది సంఘ విశ్వాసులు సౌలు యొక్క డ్రెస్ కావాలంటే మా పాత్ర గారా ఆ చొక్కా తెల్ల చొక్కా ఒకటి వేసుకొస్తాడు, జుట్టుకు రంగు ఉండదు, ఏముండదు, బూట్లు వేసుకోడు, సూట్ వేసుకోడు, కోట్ వేసుకోడు, అది వేసుకోడు, ఇది వేసుకోడు. సూటు కోటు బోటు వేసుకున్నంత మాత్రాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దిగి రాదు. అవి వేసుకొస్తే ఏమైపోయినాయి అంట, దావీదుకి బరువు అయిపోయినాయి, వాడుక లేదు, నడవలేకపోతున్నాడు, కత్తి తిప్పడానికి కుదరతలేదు, ఆ కత్తి వీరికంటే పొడిగి అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవన్నీ పీకేసి ఇవి నాకు వాడుకలేవు. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప డ్రెస్ నాకు వద్దు, ఆ గొప్ప పేరు నాకు వద్దు. కొన్నిసార్లు మధ్య నాకు కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే నేను ఏమంటున్నాను, ప్రభువా గొప్ప పేరు సంపాదించుకోకపోయినా కానీ నీ ముందు వినయంగా విధేయతగా నీకు నమ్మకమైన శ్రేష్టమైన సేవకుడుగా బ్రతకగలిగాను అనేటటువంటి సాక్ష్యాన్ని ఇయ్యగలిగిన స్థితి నాకు దయచేయి. చాలండి. నా పేరు పేపర్లు రాయకల్లా, పుస్తకాలు రాయకల్లా, నా కోసం గ్రంథాలు రాయకల్లా. కొన్నిసార్లు దేవుడు ఇది రాయి అంటాడు. నాతో దేవుడు ఎప్పుడు ఇది లిఖించు అని చెప్పలే, రాసిపెట్టు అని చెప్పలే. అంచేత నా ఈ సేవా జీవితంలో కానీ వాటిలో కానీ తారీఖులతో నింపబడినవి గుర్తున్నాయి, కనబడ్డంలే. దావీదు దేవుడు చెప్పకుండా జనసంఖ్యలో లెక్కించినందుకు ఆ జనసంఖ్య మీదకి ఏం పంపించాడు దేవుడు? తెగులు. కొన్ని వేల మంది చనిపోయారు. దేవుడు చెప్పకుండా ఏది చేసినా అది నిష్ఫలమైపోతుంది. అది దేవునికి హేయమవుతా ఉంది, హేయం. దేవునికి స్తోత్రం. నాకు అందరి వాటి ఎంతైనను గొప్ప వాటి ఎంతైనను అభ్యాసము చేసుకొనుటలేదు. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా కాలం ఆ గుండె ఆపరేషన్ అయిన తర్వాత కూడా నా శరీరానికి ఏం అలవాటు చేశానంటే బయట ఫ్యాన్ గాలి మాత్రమే. బయట సేవకు వెళ్ళినప్పుడు ఆ ఫ్యాన్లు కూడా ఉండేవి కాదు. అంత చిన్నప్పుడు అది ఫ్యాన్లు ఎరగం ఆరు బయట మంచాలు, ఆ చేపలు వేసుకుని పడుకునేవాళ్ళం. మంచాలు కాదు, చేపలు. ఆ చేపల మీద పడుకునేవాళ్ళం. ఒకసారి అండి ఆ పెద్ద ఇంటికాడ పడుకుని ఉండగా అర్ధరాత్రి కాడ ఏదో వచ్చింది. మరి దూడ ఏమొచ్చిందో ఏమొచ్చిందో వరుసగా పిల్లలు హాస్టల్ పిల్లలు పడుకున్నాం. మేమందరం పడుకున్నాం, 4 బ్యాచ్ల కింద పడుకున్నాం. ఒక చెవు మంది పుష్ప రాణి అని ఉండేది. చెవు మంది లేచిపోయారు, పెద్దగారు లేచిపోయారు, అన్నం లేచిపోయేటప్పటికి ఏంటంటే దీపాలు గబగబా పట్టుకొచ్చి చూసేటప్పటికి ఏంటంటే ఏదో తొక్కేసిందండి అన్నారు. అది చూస్తే దూడ తెచ్చుకుని వచ్చేసినట్టుంది. కలలేమన్నా అప్పుడు నేను 7 అంతస్తుల మేడలో ఉండాలి. నేను నడిచేస్తుంటే నా ముందు వెనక బహుపరాక్ అంటూ ఉండాలి, జై అంటుంటే నేను వెళ్తుంటే పొరదాం కొంతమంది రోజుకి ఎలా ఉండేవారంట, వాళ్ళ మూతాలు కట్టుకునేవారు కాదంట. ఆ చేతిలో మరి గుడ్డైన వాళ్ళు కట్టుకునేవాడు లేదు. చొక్కా కూడా వేసుకునేవాడు కాదంట. ఇలా నిలబడుతున్నాడు. స్నానం చేయించేవారు.
స్నానం చేయించేవారు. స్నానం చేశాక వస్తే మళ్ళీ ఒళ్ళు తుడిచేవారు. అలా నిలబడితే ఆ చొక్క తొడగడం, ప్యాంట్ తొడగడం, పంచి కట్టడం అవన్నీ ఇది స్వాముడు అనుకోవాలి, ఏమనుకోవాలి? భోగం అనుకుంటారు, అది మహావైభవం అనుకుంటారు. ఇలాంటి ఎలా పెట్టి ఎవరు దొరుకుతారు చెప్పండి? పక్షవాతం వచ్చినోడికైనా దొరుకుతారు, లేదా చచ్చినోడికైనా దొరుకుతారు. అందని వాటి ఎందైనాను గొప్ప వాటి ఎందైనాను అభ్యాసం చేయటం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమును అలాంటి వాటి అలా మనసు చూపిస్తే దేవుడు మనలను అసహించుకుంటాడు. అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అదేవనగా అహంకార దృష్టి. ఏ దృష్టి? అహంకార దృష్టి. మనసు నిండా అహంకారమే. అహంకారం అంటే గర్వం. నా దగ్గరికి రావాలి కానీ నేను ఆడ దగ్గరికి వెళ్తున్నానండి, ఇది అహంకారం. వాడు నమస్కారం పెట్టండి, నాకు నమస్కారం పెట్టాలి కానీ దీన్ని ఏమంటారు? అహంకారం. శ్రీకృష్ణదేవరాయలు తండ్రి చనిపోయాడు. తిమ్మర్స్ అతనికి పాఠాలు నేర్పుతున్నాడు, విద్య నేర్పుతున్నాడు గురువు గారు. అతను కొంచెం వయసు వచ్చేటప్పటికి పట్టాభిషేకం చేయవలసి వచ్చింది. పట్టాభిషేకం చేశాడు. నెత్తి మీద కిరీటం అయ్యి పెట్టేశారు. అంత అయిపోయింది. చాలా హడావుడు ఉంటుందిగా, ఆ పూజలు పురస్కారాలు అన్నీ అయిపోయాయి. కొంచెం హడావుడు తెలిసింది. దేవరాయలు మహారాజా వారు ఒక్కసారి గదిలోకి రండి అని పిలిచాడు. తిమ్మరసు గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళేటప్పటికి గదిలోకి వెళ్తే అయ్యా పిలిచారా అని అడిగాడు. లాగిపెట్టి ఒక దవడ మీద కొట్టాడు. శ్రీకృష్ణదేవరాయలు అయ్యా ఏం చేశాను తప్పు, నాకు కొట్టారేంటి, నేను ఏం చేశాను నాకు తెలియట్లేదు అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే తిమ్మరసు, నువ్వు అభిషక్తుడు అయ్యి రాజు అయ్యావు కదా, నేను ఎత్తి మీద కిరీటం పెట్టేస్తాను కదా, నీకెంత గర్వం పెరిగిందో చూడడం కోసం కొట్టాను. తిరిగి నన్ను కొడతావో లేదో పరిశీలన చేశాను అన్నాడు. అప్పుడైతే ఇచ్చేది కానీ తర్వాత తిమ్మరసు కడుగు ఇచ్చేది. దానికి ఏదో చెప్తారు. అంటే రాజు అయినప్పటికీ తనకు విద్య నేర్పిన గురువును గౌరవించడం నేర్చుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఎంత గొప్పవాడిని చూడండి, మనం ఎంత గొప్ప, ఎంత ధనం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత గొప్ప పదవులో ఉన్నా, నీకు వాక్యం బోధించే దైవ సేవకుని గౌరవించకపోతే నీ అంత అహంకారికి ఎవడో ఉండడు. అమెరికా ప్రెసిడెంట్లకు ఉన్న గొప్ప శ్రేష్టమైన అలవాటు ఏంటంటే, చాలా మంది చాలాసార్లు చెప్పారు దైవజనులు, అమెరికా వచ్చిన వాళ్ళు ఆ ప్రెసిడెంట్ గారిని కలవడం కోసం ప్రత్యేకమైనటువంటి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే ఆ దైవజనుడు వచ్చాడు అనగానే వాళ్ళ సీట్లోంచి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి దైవజనుడు కూర్చున్నాక అప్పుడు వీళ్ళు కూర్చుంటారు. అప్పుడు బిల్లి గ్రాహం గారు అడిగాడంట, అయ్యా మీరు ప్రపంచంలో గొప్ప అధికారి కదా,
మీరు లేచి నిలబడ్డారేంటి నేను వస్తే అని అడిగితే, ఈ ప్రపంచంలో గొప్పవాడిని కానీ నీవంతకంటే గొప్ప రాజైన దేవాది దేవునికి రాయబారివు నీవు, నాకంటే గొప్పవాడివి, అంచేత నాకంటే గొప్పవాళ్ళు వచ్చినప్పుడు నేను గౌరవించాలి. దైవ సేవకుడు నాకంటే గొప్పవాడు అని అమెరికా ప్రెసిడెంట్ చెప్పాడు. దేవుని స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని సేవకుల్ని బూతులాడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, నష్టపరచాలని చూసేవాళ్ళు, ఎన్నెన్నో 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 రకాలుగా హీన మనస్సు కలిగి, హీన స్వభావం కలిగి. అంతకుముందు కొంతమంది ఎవరో తెలుసా, పాటలు ఇప్పటికనే వాళ్ళు ఉన్నారు, మేము తెచ్చే గుప్పిడి బియ్యంతో బతుకుతున్నాం అయ్యా పాటలు. నిజమే, అది దేవుడి నిర్ణయించిన విధి, తేవలసిన విధి మీది, దాన్ని తినవలసిన విధి సేవకుడిది. సేవకుడు దాన్నే తినాలి. దేన్ని? దేవుని సన్నిధికి వచ్చిన వారు తెచ్చిన ఆ అర్పణలు మాత్రమే తినాలి. ఇంకా వేరే వ్యాపారాలు చేయడం కానీ, భూ సాగు చేయడం కానీ, అవి ఇవి అలాంటి వ్యాపారాలు పనికిరాదు. వాళ్ళ పని ఎక్కడంటే, వాళ్ళ పని అంతా ఎవరి దగ్గర అంటే దేవుని మందిరములో మాత్రమే. దేవునికి స్తోత్రం. అందులో స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా. అందుకే లేవీయులకు స్వాస్థ్యం లేదు, మిగిలిన అన్ని గోత్రాలకు స్వాస్థ్యం ఉంది, కానీ లేవీయులకు స్వాస్థ్యం లేదు. ఎందుకంటే వాళ్ళ పరంపరలో పడిపోయి పనిచేయడం మానేస్తారండి. అందరూ దేవునికి స్తోత్రాలు చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఉద్యోగం ఉందని గర్వమా? నీ ఇంటినన్నా మగపిల్లలు ఉన్నారని గర్వమా? కోట్ల సొమ్ము కూడగొట్టానని గర్వమా? రకరకాల గర్వాలు. ఏమీ లేనే ఆకంట అడిగమని ఉంటుందా, ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్నదేమో అలాగే ఉంటుందంట. దాంట్లో అన్నం ఉంది, పప్పు ఉంది, కూర ఉంది, ఆ కూర ఉంది, ఈ కూర ఉంది, స్వీట్ ఉంది, ఇంకేదో ఉంది, అట్టిపండు ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో దాని నిండా ఉన్నాయి. ఇది ఎక్కడతో ఏమీ లేదు. చూసారా ఈ పెట్టి అన్ని తినేసి ఎంగిలో పడుతుంది. చూసారా అది ఎగిరి ఎగిరి అందరికీ అనిపిస్తుంటుంది. ఎగిరి అందులో లేదంట, తినేశారు. ఒకప్పుడు అన్నం ఉంటే తినేశారు, ఒకప్పుడు కూర ఉంటే తినేశారు, ఒకప్పుడు స్వీట్ ఉందో తినేశారు, ఒకప్పుడు ఏదో ఉందో తినేశారు. ఇప్పుడు అది ఏముంది? ఎంగిలే ఎంగిలే. దాన్ని అబ్బూరు ముట్టుకోరు. చాలా మంది బ్రతుకు అలాగే ఉంది. ఎంగిలి బ్రతుకు ఉండి ఎగిరెగిరి పడుతుంటాం. అసహించుకోబడే మనము ఎగిరెగిరి పడటం వల్ల ప్రయోజనం లేదు. మీదకి వెళ్ళిపోతుంది, ఎదురు గాలికి వెళ్ళిపోయి ఏం చెప్తుంటుంది? ఓ ఎగిరిపోతుంది, భద్రత ఎగిరేస్తుంది. ఒక భద్రత. దావీదు అంటున్నాడు, నా హృదయం అహంకారము దృష్టి కాదు, కాదు, పైకి చూచేది కాదు, గొప్పవాటి యందు మనసు పెట్టేది కాదు. దేవునికి అసహ్యమైనవి వాటిలో అహంకార దృష్టి. అహంకార దృష్టి. రెండవది కల్లలాడు నాలుక. కల్లలాడు నాలుక అంటే అబద్ధాలు. అబద్ధాలు సృష్టించడం, అబద్ధాలు ప్రసంగించడం. అదే రాజు అక్కడ కళ్ళు కొట్టుకొని చూసి నేను చూశానండి, నేను చూశానండి, నేను చూసాను. ఏం చేశారంట?
ఇదివరకు ఆ చాలలోకి వెళ్ళేటప్పుడు పొద్దున్నే అక్కడికి వెళ్తే తాడి చెట్లు కాడ ఎవరు ఉంటారు? ఆ కళ్ళు తీసిన వాళ్ళు దింపుతూ ఉంటారు. ఇప్పుడు ఏం పెడుతున్నానంటే పొద్దున్నే పాటగారు వాటర్ తాగేసి వస్తా చేస్తున్నాడు. నేను చూసానా అసలు నన్ను ఇలాగే ఏంటో పాటగారు అబ్బాయి కదా చాలా లేకపోతున్నట్టు మొదటి పట్టు చాలా జరుగుతున్నాను. నేను చూసాను ఇక ఆ చూస్తాం నిజమే. ఏంటి ఆ సారా కొట్లు దిగుతాం. అప్పుడు 100 రూపాయలు చిల్లర కావాలంటే ఎక్కడ దొరికేది కాదు. ఎక్కడికి వెళ్తే దొరికింది అంటే ఖచ్చితంగా నికాసిగా దొరికేది ఏంటంటే కొలుకొట్టే. ఆ కొలుకొట్టేమో నా ఫ్రెండ్ చిట్టియ, అందుకని అందులో దిగేవాడిని. అలా దిగ్గానే ఎవరికైనా అనేవాడు, అనేవాడు. అయితే అక్కడ ఉంటే నన్ను అందులో లెక్కేసేస్తానని ఆడిపోయాడు. ఇచ్చేసి పంపాడు. అప్పుడు సరిగ్గా చిల్లర తీసుకుని పైకి ఎక్కుతున్నాను. ఏదో పాటగా అబ్బాయి కదా ఏంటి ఎలా దిగా అన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చెప్తాడు బయటికి? ఆ సజ్జన్ బాబు కూడా, సజ్జన్ బాబు అని ఉంది పాటగారు అబ్బాయి. ఆ పాటగారు అబ్బాయి కూడా మనతో పాటు కళ్ళు తాగేస్తున్నాడు. ఏమి నాలుక చెప్పండి. నా మీద ఏం ప్రచారం చేశారంటే బీర్ తాగేస్తున్నాడంట రాత్రుడు. అందుకే ఎర్ర పడిపోయాడు, లావు అయిపోయాడు. కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అందరూ లావు అవుతారు. అయ్యా రాజా పైగా ఇక్కడికి వచ్చా 84లో. కొత్తగా ఇక్కడికి వచ్చాం అక్కడి నుంచి పాత్ర ఉంది. ఇదే చర్చ. ఇంకా ఎనబడిపోతున్నాడు, రాబడిపోతున్నాడు, బీర్ తాగేస్తున్నాడంట, బీర్ తాగేస్తున్నాడంట. ఏం తాగేస్తున్నాడంట? ఏమి నాలుగుది? అందుకే పెద్దలు ఏం సాగు చెప్తారంటే తాడి చెట్టు కింద నిలబడి పాలు తాగిన ఏం తాగారంటారు? కళ్ళే తాగారంటారు. కొన్నిసార్లు మనం చూసింది ఎండమావులు ఒకటి ఇచ్చారా? ఎండమావులు ఎంతమందికి తెలుసు? వేసవికాలంలో ఎండమావులు కనబడతాయి. దూరం నుంచి చూస్తే ఎలా ఉంటాయి అంటే నీళ్లుగా ఉంటాయి, దగ్గరికి వెళ్తే నీళ్లు కాదు. అలాగా మన కంటిలో పాపం చేసినట్టు తప్పు చేసినట్టు కనబడుతాయి. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? ప్రచారం చేస్తాం. దాన్ని ఏ నాలుక అన్నారు? కల్లలాడు నాలుక. మూడోది నిరపరాధులను చంపు చేతులు. అపరాధం చేయని వారిని చంపే చేతులు. నాలుగు దుర్యోచనలు యోచించు హృదయం. 5 కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఏ పదాలంట? కీడు చేయడానికి పరుగులేడుతున్నాయి పాదాలు. త్వరపడి పరుగులేడుతున్నాయి. అవును, చాలా మంది మీద కీడు చేయడానికి పరిగెడుతున్నాం. దేవుని పిల్లలారా,
మీరు చేయగలిగితే మేలు చేయండి, లేదా ఊరుకోండి. ఎవరికి కీడు మాత్రం చేయొద్దు. నీకు కీడు చేసినా సరే, నీకు కీడు చేసినా సరే తిరిగి వానికి ప్రతి కీడు చేయొద్దు. అది దైవికమైనటువంటి మనస్సు, అది దైవికమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీడు చేయడానికి మన పాదాలు ఎప్పుడు పరిగెత్తకూడదు. ఎవరి మీద చెడు రాత్రులు రాయడానికి. ఒకప్పుడు నేను ఒక చెడు రాత రాశాను. ఆ చెడు రాత పేపర్లోనే రాశాను. పేపర్కి వెళ్ళింది, అది పేపర్లో పబ్లిష్ అయిపోయింది. కొంతమంది ఉద్యోగాలు పోయింది. అది నేను ఏ వయసులో చేశాను తెలుసా? 10వ తరగతి చదువుతున్నప్పుడు. 10వ తరగతిలో నేను ఎంత డేంజర్గా ఉన్నానో ఆలోచించు. దెబ్బకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఊడిపోయినాయి. అంతే అల్లకల్లోలం వైపు దూరు. నేరం చివరికి మా నాన్నగారి మీద పోయింది. కానీ ఎవరికి చెప్పలే. ఇప్పుడు మీకు చెప్తున్నా. ఆ తర్వాత ఆలోచించాను. నా హృదయం గద్దించబడింది. నా రాత వల్ల, నేను రాసిన రాత తెలుగు వెలుగు అని ఒక పేపర్ ఉండేది. దాంట్లో సెంటర్ స్ప్రెడ్లో పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చేసింది అన్నమాట. ఉద్యోగాలు పోయి, డాక్టర్ ఉద్యోగాలు, నర్సుల ఉద్యోగాలు పోయి, కాంపౌండర్ ఉద్యోగాలు. అప్పుడు దేని దగ్గర ఒప్పుకున్నాను, అయ్యా నేను ఇంకెప్పుడు ఎవరికి నా జీవితంలో కీడు చేయను. వారు నన్ను బాధించినను నేను కీడు చేయను. ఇప్పుడు నన్ను ఎంతోమంది బాధిస్తుంటారు. వాళ్ళ మీద ఏదైనా పెట్టాలంటే నాకు 2 నిమిషాల పని. వాళ్ళకి చాలా పెద్ద దెబ్బలు తగిలే పని చేయగలను. ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కానీ వారు ఎవరి మీద ఎలాంటి ప్రతీకారపు పనులు లేదా శోధించే పనులు చేయడానికి నా చేతులు కానీ కాళ్ళు కానీ పరిగెత్తలు లేదని చెప్తే నవ్వేశ్వరు కూడా పెట్టింది. అలాంటి పనులు చేస్తే మనం దేవునికి అసహ్యులమవుతాం, హేయులమవుతాం. దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చెడుకు తరబడి పలుకునెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఇప్పుడు చాలా మంది ఈ రాజకీయాల్లో ఇలా జరుగుతూ ఉంటాయి. లేని వాటిని సృష్టిస్తుంటారు. చివరిగా అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించేవాడు దేవునికి ఎలాంటి వాడట? హేయుడు, అసహ్యుడు, అసహ్యుడు. ఎన్నోసార్లు ఎంతో మందికి ఏదైనా సమస్యల మీద దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఎంతలోకి లోకు అయిపోతారని చెప్తున్నా. కొద్దిని చెప్తే వాళ్ళకి అప్పుడు ఆ టైంలో ఆవేశాలతో మాట ఎక్కదు. కానీ కొంతకాలం పోతేనే కానీ వారికి అసలుది అర్థం కాదు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య జగడాలు పుట్టించే వాళ్ళు ఉన్నారు. ఆ పుట్టించిన తర్వాత మళ్ళీ తీర్పులు ఎవరో తెలుసా? వాళ్ళే. నీకేదైనా సమస్య వస్తే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది ఎక్కడ గొడ్డు పెట్టాడు ఆడికే తెలుసు. మళ్ళీ గొడ్డు తీయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆడి దగ్గరికి వెళ్ళాలి.
అంతా ఎందుకు, సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్య ఏదైనా సమస్య వస్తే సంఘంలో కానీ లేకపోతే పాటగారి దగ్గర కానీ తెలుసుకుంటే కష్టపడతారు. ఎక్కడికి వెళ్తారు? దొరగారి దగ్గర తెలిస్తే ఆ దొరగారు తీర్చిందే నిజమైన తీర్పు. నీ బతుకంతా అడిగేం చేయాలి? దాసోహం. కొన్ని సరిహద్దు తగ్గులు తీరుతుంటారు. అది మళ్ళీ ఎవరు రావాలి? మళ్ళీ ఆడలే రావాలి. వీడు ఎవరు కష్టహీడు? ఎవడు? అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించేవాడు దేవునికి అసహ్యము. దేవునికి అసహ్యం. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనం ప్రతిదినము ప్రతి క్షణము దేవుని దగ్గర మొరబెట్టుకోవాల్సింది ఏంటంటే, నన్ను యథార్థవంతునిగా చెయ్యి ప్రభువా, నీ ఎదురు యథార్థ ప్రవర్తన కలిగి ప్రవర్తించడం నాకు నేర్పు. యథార్థమైన మాట నా నోట ఉంచండి. యథార్థమైన నడవడిక, యథార్థమైన బ్రతుకు, యథార్థమైన భక్తి, నేను వాటి నుండి తప్పిపోకుండా నీ కృపలో నన్ను పెంచు, నీకు ఇష్టడుగా ఇష్టరాలిగా నన్ను మార్చు అని మనం ప్రభు దగ్గర ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. మాట్లాడండి. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవలసింది, ప్రభువా నా నడక కానీ నా పడక కానీ నీకు అయిష్టంగా ఉందేమో, అసహ్యకరంగా ఉందేమో, హేయముగా